వెల్కమ్ టు యోయో టీవీ. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ ఎంతటి పాత్రను పోషించారో మలి దశ కోదండరాం అంతటి పాత్రను భుజానికెత్తుకున్నారు. 2009 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని ఉద్యమంలో వెనుకబడిన నాటి టీఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ కు ఒక తటస్థ వ్యక్తి ద్వారా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అలా కోదండరాం నాయకత్వంలో సంయుక్త కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రం చేశారు. తెలంగాణ సాధనలో కోదండరాం అలా చరిత్రలో నిలిచిపోయారు. అధికారికానికి ఎంత చేరువో అంత దూరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉన్న కేసీఆర్ ఘనంగా పొగిడిన కోదండరాం సరిగ్గా తెలంగాణ సాకారమయ్యే సమయానికి 2014లో కేసీఆర్ కి దూరమయ్యారు. దీనికి కారణం ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గారనే అనుమానం ఉంది. అయితే కోదండరాం నేరుగా అలా చేయకున్నా ఆయన మీద అలాంటి అభిప్రాయం ఏర్పడింది. దీంతో కేసీఆర్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు. 2018లో తెలంగాణ జనసమితి పేరిట ప్రత్యేక పార్టీని స్థాపించారు. పార్టీ కార్యాలయంపైనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనిఖీలు చేయించడం వేరే సంగతి. ఉద్యమకారుడిగానే మిగిలిపోవడం కంటే రాజకీయ ప్రస్థానం మేలుకొని కోదండరాం పార్టీని స్థాపించిన ఆయనకు చేదు ఫలితాలే వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండ పరాజయం పాలయ్యారు. అయితే 2023 ఎన్నికల నాటికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో కోదండ ప్రాధాన్యం పెరిగింది. నెలలోపే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. కారణాల రీత్యా ఆలస్యం జరిగిన ఆయన శుక్రవారం ఎట్టకేలకు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో చిరకాల స్వప్నంగా మారిన చట్టసభల ప్రవేశాన్ని సాకారం చేసుకున్నారు. కోదండరాంను తెలంగాణ మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు మొదటి నుంచే ఉన్నాయి. కేసీఆర్ నియంత పాలనకు భిన్నంగా ప్రజాపాలన అందిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం వంటి ప్రజాస్వామ్యవాది హక్కుల ఉద్యమకారుడిని మంత్రిని చేయడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని చెబుతున్న ఉద్యమకారుల మద్దతు దక్కుతుంది. కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు గట్టి వాయిస్ కూడా దొరుకుతుంది. తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలున్నాయి. హైదరాబాద్ సహా 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. వాటిలో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. ఈ లెక్కన కోదండరాంను మంత్రి చేయడం ద్వారా ఆదిలాబాద్ కు మంత్రి పదవి ఇచ్చినట్లయింది. లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గా ఆయన కార్యక్షేత్రం హైదరాబాద్ కు ఆయన మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.